మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న జరిగినట్టు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మరి మన తుని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా యనమల దేవి గారు పోటీ చేయడం, ఆవిడ అఖండ విజయం చేకూర్చడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సుస్థిరమైన అనుభవమైనటువంటి పాలన కావాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఆలోచనతో ఒక చక్కటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో భాగంగా మన అపార నుంచి రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్రానికి, నియోజకవర్గానికి అనేక సేవలు చేసినటువంటి యనమల రామకృష్ణ గారి యొక్క కుమార్తె యనమల దేవి గారు ఈ కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం, ఆమెకి మరి తుని నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతోటి ఆమెను విజయం చేకూర్చడం జరిగింది. మరి తుని పట్టణం కానీ 3 మండలాల్లో కూడా మెజార్టీనిచ్చి ఆవిడ్ని శాసనసభ్యులుగా గెలిపించి పంపించడం జరిగింది. మరి ఆమె ఈ రోజున శాసనసభ్యులుగా కూడా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడం, అది అయిన తర్వాత ఇవాళ రేపు శాసనసభ కార్యక్రమాలు చూసుకొని ఒక శాసనసభ్యులుగా మన ప్రాంత ఆడబిడ్డగా రేపు మన తుని పట్టణానికి రాబోతున్నారు. ఆదివారం నాడు సుమారు 4 గంటల సమయంలో అక్కడ ఆమె విజయోత్సవ ర్యాలీ చేయాలని సంకల్పంతో మన నియోజకవర్గంలో అందరూ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం 4 గంటలకి సాయి వెలిగించి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి మన మెయిన్ రోడ్డు మీదుగా గొల్లపార సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఆంజనేయ స్వామి గుడి నుంచి రాజా గ్రౌండ్లో విజయోత్సవ సభకి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి మన అందరం కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే మనం ఈ ఎన్నికల్లో మనం విజయాన్ని చేకూర్చాము, ఆ విజయోత్సవ సభలో మరి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ మిమ్మల్ని కూడా మేము ఈ పత్రికాముఖంగా కోరుతున్నాను. ఈ సభ మన నాయకురాలని, మన శాసనసభ్యులని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క అభినందన సభని జయప్రదం చేసి అందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ, శాసనసభ ఎన్నికల్లో మరి తుని ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన శ్రీమతి యనమల దివ్య గారు అఖండమైన భారీ మెజార్టీతో గెలుపొందడం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టణంలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో చెప్పాలంటే విజయం సాధించాలని ఎంతో కసిగా ఈ ఎన్నికల్లో పాల్గొని వారి యొక్క సత్తాన్ని చూపించి ఏదైనా విజయం సాధించాలని కసిగా పనిచేయడం వల్ల ఇది చెప్పాలంటే ఇది కార్యకర్తలు, నాయకుల యొక్క విజయం. యనమల దివ్య గారి విజయం అంటే కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో పరవశింతూ ఈ విజయోత్సవం జరుపుకునేటువంటి ఉత్సాహంతో ముందుకు వస్తున్న కార్యక్రమం ఇది. రేపు ఖచ్చితంగా ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకి కార్యక్రమం సాయి వేదిక నుంచి భారీ ఊరేంపుగా ప్రజలందరూ పాల్గొని, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు ఎవరైతే మరి పట్టణ ప్రజలు అందరూ కూడా ఎవరైతే ఈ విజయాన్ని ఆశించారో, ఆకాంక్షించారో అది ఓట్ల రూపంలో తేటతలం అయింది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అందరూ కూడా విజయోత్సవంలో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు అందరూ ఐకమత్యంగా పనిచేయడం అని విజయం సాధించాలని చెప్పి ఇక గర్వంగా చెప్పగలుగుతున్నాము. సాయి వేదిక దగ్గర సాయంత్రం 4 గంటలకు ర్యాలీని ప్రారంభించి, అలాగా రామా థియేటర్ నుంచి, అలాగా సాయినగర్ ఊరేంపు ప్రారంభించి, రామా థియేటర్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గొల్లాపార సెంటర్కి వెళ్ళి, గొల్లాపార సెంటర్ నుంచి మళ్ళా మెయిన్ రోడ్డు నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రాజాగౌరంలోకి ఊరేగింపు వెళ్తుంది. ఊరేగింపు తదనంతరం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అంటే మన ఉమ్మడి జిల్లా అంటే 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు, మంత్రివర్యులు, అలాగే మన రామకృష్ణ గారికి పరిచయం ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇది చాలా చెప్పాలంటే చాలా కాలం తర్వాత, సుమారు 15 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం సాధించినటువంటి, తుని నియోజకవర్గంలో సాధించినటువంటి ఘనమైన విజయం. కాబట్టి ఇది ఒక మధురమైన తీపి గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో శ్రేణులందరూ కలిసి పనిచేస్తున్నాం. ఆ కార్యక్రమం విజయవంతం చేయాలి. ప్రముఖులందరినీ, అలాగే కార్యకర్తల్ని, పట్టణ ప్రజల్ని అందరినీ నేను పేరు పేరున కోరుతూ విజయం చేయవలసిందిగా కోరుచున్నాను.